టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియా ఏపీలో నేడు నుంచి ఖాతాల్లోకి నగదు జమ. మరోవైపు సముద్రంలో పెడుతున్న భారీ నౌకలు, ఆకాశంలో పెడుతున్న విమానం ఒక్కసారిగా మాయం. అసలు ఆ డబుల్ ట్రయాంగిల్లో ఏముంది? ఈనాటి సంచలన వార్తలతో పాటు బెర్ముడా ట్రయాంగిల్లోని దశాబ్ద కాలంగా ప్రపంచాన్ని నడిపిస్తున్న అద్భుతమైన మిస్టరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ సాయి. వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ముందుగా ఈరోజు మార్చి 9వ తేదీ సోమవారం నాటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందుగా క్రీడా వార్తలు. క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. నిన్న అహ్మదాబాద్లో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇండియా అద్భుతమైన ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ఓడించి భారత్ విశ్వ విజేతగా మరలా నిలిచింది. ఈ విజయంతో ఇండియాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా చివరిలో వచ్చిన దూబే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ 3 వికెట్లతో, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నుకోబడ్డాడు. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ పెట్టిన క్యాచ్లు మ్యాచ్ కి హైలైట్ అని చెప్పవచ్చు. ఇక రాష్ట్ర వార్తల విషయానికి వస్తే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన తల్లికి వందనం పథకానికి సంబంధించి నేడు విజయవాడలో భారీ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అర్హులైన ప్రతి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయడం జరిగింది. ఇక వార్తల తర్వాత ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న టీ టైమ్ స్పెషల్ టీ టైమ్ టాపిక్ కు స్వాగతం. మీ చేతిలో ఉన్న టీ తాగుతూ ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీని వినండి. అట్లాంటిక్ మహాసముద్రంలో మియామి, పూర్టోరికా, బెర్ముడా దీవులను కలుపుతూ త్రిభుజాకారంలో ఉండే ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తుంటారు. దీనినే డెవిల్ ట్రయాంగిల్ కూడా అని పిలుస్తారు. గత 10 ఏళ్లలో ఇక్కడ 70కి పైగా విమానాలు, 100కి పైగా నౌకలు మాయమైపోయినవి. అక్కడికి వెళ్ళినవి ఏమైపోయినట్లు, ఎక్కడికి వెళ్ళినట్లు కనీసం జాడ కూడా కనబడలేదు. ఇందులో అత్యంత సంచలనం సృష్టించిన ఘటన 1945లో జరిగింది. ఫ్లైట్ 19 అనే అమెరికా నేవీకి చెందిన బాంబర్ విమానాలు ఈ ప్రాంతం మీదుగా వెళుతూ రాడర్ కూడా చిక్కకుండా మాయమైపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ విమానాలను వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ విమానం కూడా కనిపించకుండా పోయింది. వెళ్ళిన వాళ్ళంతా జలసమాధి అయిపోయారు. అక్కడ ఏలియన్స్ ఉన్నారని, కొన్ని గ్రహాంతర వాసులు ఆ ప్రదేశంలో ఉంటారని కొంతమంది నమ్ముతారు. కానీ సైంటిస్టులు ఏమి చెబుతున్నారంటే అక్కడ ఆకాశంలో హెక్సోగ్లోనల్ క్లౌడ్స్ అనగా 6 భుజాల ఆకారంలో ఉండే మేఘాలు ఏర్పడి గంటకు 270 మైళ్ళ వేగంతో గాలులు వీస్తూ ఉంటాయట. ఆ ప్రాంతంలో వచ్చే అలలు వందల కొద్ది ఎత్తులో ఎగిసిపడుతూ ఉంటాయట. అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కాంపాస్ కూడా పనిచేయదని సైంటిస్టులు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ ఎప్పటికీ అంతు చిక్కని రహస్యమే. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వార్తలు మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. మన టీ టైమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇక నుంచి ప్రతిరోజు వీడియో చివరిలో రోజుకో మంచి మాటతో ముగిస్తాను. ఈ రోజు మంచి మాట: నీ ఆలోచనలే నీ జీవితాన్ని మరుస్తాయి. అందుకే ఎప్పుడు గొప్పగా ఆలోచించు. నీ మెదడుకు సాధ్యం కానిది ఏదీ లేదు.